హాయ్ గైస్, ఈరోజు మనం మన కొత్త వీడియోతో వచ్చాం. ఈరోజు మనం బీఆర్ కానీ సిఎస్ కానీ ఆడతాం. ఫస్ట్ బీఆర్ ఒక మ్యాచ్ ఆడదాం. ఏం చేద్దాం అంటే సోలోస్ స్క్వాడ్ పెడదాం. ఏం జరుగుతుంది? పింగ్ రావట్లేదు, అసలు నెట్ రావట్లేదు. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందు ఇవి కలెక్ట్ చేసుకున్నాం. బైజన్ స్కిన్ వచ్చింది, డబుల్ రేంజ్, మంచి బాగా పడుతుంది. ఓకే, ఇంకా టైం ఉంది. ఎప్పుడైనా డిస్ప్లే మాత్రం ఓకే వెళ్ళిపోయింది. గేమ్లో చెప్తాను అగండి. హెడ్ షాట్ రేట్ ఎందుకంత తక్కువ ఉందండి, నేను ఆడట్లేదు, బీఆర్ ఆడట్లేదు. చూడండి, మళ్ళీ నెట్ చూసారు కదా, నెట్ చూడండి. డిస్ప్లే ఎప్పుడైనా నార్మల్గా పెట్టుకోండి. ఐఎఫ్పిఎస్ ఉంటే మీ ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది త్వరగా. ఇప్పుడు ఇలా చూసారు కదా పాత వీడియోల్లోని ఎలాగైందో. ఏడోడు ఓల్డ్ ప్లేయర్ లాగా ఉన్నాడు. సరే, ఇది చూద్దాం. ఓల్డ్ ప్లేయరే. నెట్ రావట్లేదు. ఓకే, నెట్ చూద్దాం ఒకసారి. ఓకే, జియో సిమ్ మార్చాను. నెట్ ఇప్పుడు వస్తుందా? 999 వెళ్ళిపోయింది. ఏం చేస్తాం, 999 అయిపోతే ఇంకా. అందరు దిగిపోతున్నారు. ఇది ఇంకా నెట్టే రాలేదు. నేను దిగిపోయాను. ఎలా దిగిపోయాను నాకే తెలియదు. ఏముంది, ఎయిర్టెల్ సిమ్తో ఆడదాం. ఎయిర్టెల్ సిమ్ దిక్కు. ట్రిబుల్ నాకు పోదా వచ్చే. నెట్ వచ్చింది. నెట్ ఓకే, ఫస్ట్ ఏకే దొరికింది. యూఎంపీ దొరికేసింది, చాలు. ఇంకేం కావాలి? ఓకే, చలో. సరిగ్గా మీకు కనబడట్లేదని తెలుస్తుంది, కానీ తప్పదు. ఇప్పుడు వెళ్దాం. ఎప్పుడు మీరు ఎలాగ మొత్తం 360 డిగ్రీస్ చూసుకుంటేనే గేమ్ బాగా ఆడచ్చు. ఎప్పుడైనా 360 డిగ్రీస్ మొత్తం గమనించుకొని వెళ్ళాలి ఎప్పుడైనా. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే, మీరు ముందు సైడ్ పక్క సైడ్ చూసుకుంటే వెనక ఎవడైనా లేపేయచ్చు మిమ్మల్ని. N60 తీసుకుందాం. M60 తీసుకున్నాం. M60 అయితే బాగా పడుతుంది. తీసుకుందాం. ఇది తీసుకుందాం. AM94. ఓకే, పారాఫిల్ తీద్దాం. ఓకే, ఎవడ ఉన్నాడు ఇక్కడ? ఓకే, కవర్ ఫైరింగ్ చేయండి ఎప్పుడైనా ఎనిమి వస్తే. డైరెక్ట్ గుడ్డిగా రష్ వెళ్ళిపోవద్దు. వాడు బాట్ అనుకొని. చెప్పలేం, వాడు బాట్ అవ్వచ్చు. స్కార్ తీద్దాం. చూసారా ఎలాగవుతుంది? గుడ్డిగా లూట్ చేసుకుంటే ఎలాగవుతుంది. ఎలిమినేషన్ ఎలా చేశాడు చూద్దాం. ఎలా చంపాడు. స్క్వాడ్ వచ్చిందా?
స్క్వాడ్ అంతా ఎక్కడ ఉంది నా దగ్గర చూసారా, ఇక్కడ చచ్చిపోతారు మీరు. సో జాగ్రత్తగా ఆడుకోండి. ఎక్కడ బాగా నాకు మైనస్ పడుతుంది, బాగా పడుతుంది మైనస్. పడిందా -3 పడింది. ఇప్పుడు దీన్ని బట్టి నేర్చుకుంది ఏంటంటే సోలే ఆడాలి. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేశాను గేమ్. గోల్డ్ కలెక్ట్ చేసుకున్నాం. ఓకే, గోల్డ్ రాయల్లో కొత్త బండ్లు వచ్చింది కదా, చాలా బాగుంది. దానికోసం 9,000 కాయిన్లు పెట్టిన, రాలేదు బండ్లు ఇంకా. నాకు ట్రై చేద్దాం వచ్చేంత వరకు. నిన్న బాగానే వచ్చింది గేమ్, ఈరోజు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. లాబీని చెక్ చేసుకుంటే ఇప్పుడు అమౌంట్ లేదు, వాళ్ళని రచ్చకూడదు. ఓకే, ఎప్పుడు ఇలా రెచ్చగొట్టకూడదు ఎనిమిల్ని. అప్పుడు మనల్ని వేయడానికి అలా ఎత్తుక్కొని మరీ వస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. స్కీలాస్ దగ్గర దిగుదాం. ఎప్పుడు బ్రెజిల్లో దిగాలి అసలు ఎప్పుడైనా. బ్రెజిలియాలో దిగితే భలే ఉంటుంది తెలుసా. బ్రెజిలియా చాలా బాగుంటుంది, ఆ ప్లేస్ చాలా బాగుంటుంది బ్రెజిలియా. చచ్చింది గొర్రె, ఎక్కడ పడ్డాను నేను. అనిపిస్తాడే మళ్ళీ అక్కడే చూద్దాం. బ్లూజోన్ కాబట్టి M188 దొరుకుతుంది, ఆడుకోవచ్చు బాగా. బా లాగ్ అయిపోయింది ఫోన్, మళ్ళీ -23 పడిందా. అలాగే మనకి సెట్ అవ్వట్లేదు బిఆర్. లెట్స్ చేంజ్ టు సిఎస్ ఆడుకుందాం, లేకపోతే కష్టం ట్రై చేద్దాం. కష్టం పెడదాం. సోలో 13 రౌండ్స్ కాంపిటేట్ సిఎస్ ఎలైట్. అంతే, స్టార్ట్ వచ్చేసాడు రోయ్, స్టార్ట్ చేద్దాం. ఈ బ్రో ఎలా ఆడతాడో చూద్దాం. ఎలిమినేట్ అయిపోయా. ఎక్కడ వచ్చాడు ఆ బ్రో, ఎలిమినేట్ అయినా వచ్చింది మరి. ఓకే, బ్రో మంచి ప్లేయర్ లాగా ఉన్నాడు. ఓకే, చూసారా, మంచి ఎఫ్పిఎస్లో పెట్టుకోవాలి. మీ ఇంట్లో వైఫై ఏమైనా ఉంటే అప్పుడు పెట్టుకోండి హై ఎఫ్పిఎస్, ఫోన్ లేకపోకుండా ఉంటుంది. ఎక్కడ ఉన్నాడు బ్రో, చచ్చిపోయాడు. ఇంటెన్షనల్గా చచ్చిపోతుండే అనిపిస్తుంది, చూద్దాం.
ఇక్కడంత స్పీడ్గా వస్తుంది కదా బ్లూ వాళ్ళు. అదే ఎనిమి ముందుకు వచ్చి ఫైరింగ్ స్టార్ట్ చేశాడంటే స్పీడ్ తగ్గిపోతుంది. అది ఎందుకు అర్థం కాదు. ఆ టైంలో గ్లూ వాల్ ఎక్కడో పడిపోతుంది. వెళ్దాం పదండి. వెళ్తున్నా ఇక్కడే ఉండాలి. ఎక్కడి వీడియో సరే కదా, ఈజీ ఇలాంటి వాళ్ళని. బ్రో ఇంకా ఆడట్లేదు, అర్థం కావట్లేదు. అది బండి కదలట్లేదు. ఎందుకు ఇంకా ఆడినా? రెచ్చకూడదు, అప్పుడైనా ఆడతాడేమో. ఎందుకు ఆడట్లేదు అర్థం కావట్లేదు. వెళ్దాం పదండి. ఈ రౌండ్ నుంచి కంబ్యాక్ ఇస్తాడా? చూసారా ఆడట్లేదు బ్రో. ఈ బ్రో గెలిచాం. ఈజీ ఇలాంటి వాళ్ళని చంపడం అనిపిస్తుంది. రేజ్ క్విట్ చేస్తున్నట్టు ఉన్నాడు. ఉంది ఇప్పుడు పెద్ద ప్లేయరే. స్టార్ట్ చేద్దాం. ఎలా కడతాడు చూద్దాం. మ్యాచ్ స్టార్ట్ చేస్తాను. లేటెస్ట్ ఒబ్బా M590తో బాగానే పడతాయి 1 ట్యాప్లు. ఓకే ఓకే సరే. టీమ్ పేడ్ చూద్దాం, ఆడతాడు చూద్దాం. ఇప్పుడు డెజర్ట్ ఈగలు వస్తే ఉండాడికి. డెజర్ట్ ఈగలు లేదు. ఓకే ఓకే వెళ్దాం పదండి. మంచి ప్లేయర్ అంటే తెలిసిపోతుంది, కానీ ఓల్డ్ ప్లేయర్ కాదు తెలిసిపోతుంది అది కూడా. ఎందుకంటే నేను టీమప్ చేస్తే టీమప్ చేయలేదు, ఓల్డ్ ప్లేయర్స్ టీమప్ చేస్తారు.
ఓకే, ఎక్కడీడు చిచ్చి వెనక నుంచి కొట్టాడు, వెనక నుంచి కొట్టాడు, వెనక నుంచి కొట్టాడు. సరే, నేను వెనక నుంచి రాడాలనుకుంటున్నా, వస్తాను ఇప్పుడు చూడు. ఓకే, ఇలా రాసు, నువ్వు ఇటు రారా, నువ్వు అటు వెళ్దాం, అటు వెళ్దాం. ప్రో ప్లేయర్ కానీ మంచి ప్లేయర్ కాదు, తెలుస్తుంది. చూసారా గోల్ సరి స్పీడ్ పడట్లేదు, వాడు వస్తాడు, తప్పదు వాడికి. అదిగోండి రా. బ్లూ వాల్స్ పడట్లేదు, చూసారా ఎలా కొట్టాలి, మనం గమనించాలి. వాడు హీల్ వేసుకుంటున్నప్పుడు టైంలో మనం వేసేయాలండి. ఓకే, చెప్పాలండి. 1 ట్యాప్ గన్లు తీసాను, 2 1 ట్యాప్లే. ఓకే, నెట్ సరిగ్గా రావట్లేదు, నాకు ఒక 50 లోపు పింగ్ ఉంటే చాలు. రా కొట్టేశాడు గైస్. ఎవడున్నాడు, అటు వెళ్తున్నాడు. అలాగొచ్చావు అయితే, నేను 1 ట్యాప్లో ఆడుతాను, నువ్వేంటి అలా చేస్తావు, అలాంటి కనలేదు. సరే, నేను అవే తెస్తాను ఇప్పుడు. ఓకే, ఎన్హాన్స్డ్ చాలు. ఈ మ్యాచ్ ఓడిపోకూడదు. ఇదిగోండి రికార్డ్. చైనా వచ్చే టైంలో పడ్డాయి. పర్మనెంట్ కవర్లో ఉన్నాం, ఇది పర్మనెంట్ కవర్. స్కార్ప్ కొట్టేసాడు రా, డబ్బులు రావట్లేదు, ఎక్కువ రావట్లేదు. సరే, వాళ్ళు రావాలేడు, ఇక్కడ వస్తే
వుకాంగా వేరే వుకాంగా సరే నేను ఎలా అంట MP40 ఉంది వాడి దగ్గర. అడ్వాంటేజ్ వాడికి. అది బ్లూ వాల్ది క్యారెక్టర్ పెట్టుకున్నాడు. అడ్వాంటేజ్ ఉంది వాడికి. అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళు లేకపోతేనా ఆడికి నేను సర్ప్రైజ్ ఇస్తాడా? ఏడి లో వాళ్ళు పోయాయి. వెళ్ళాడు. వచ్చావా AWM తీసాను నాన్న. నేను AWM తీసా అలా. ఇంత దాకా కూడా పోతున్నాను ఏంటి ఇడి దగ్గర. లాస్ట్ రౌండ్ జాగ్రత్త ఆడాలి. లాస్ట్ రౌండ్ కొంచెం ఆచి తూచి ఆడదాం. క్రాస్ ఫైరింగ్ అదే ఎక్కడి నుంచి వెళ్ళాలి. ఆడక్కడ ఉన్నాడు. రాని రారా రే బాటు నువ్వు నన్ను ఎంత ట్రిగర్ చేయలేవు. రారా వాట్ అరే వాట్ దింపాడు. ఇప్పుడు నేను ఆడికి దింపుతాను. ఆడుకాడు దూరం నుంచి ఆడేయడం అవన్నీ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి వచ్చావా? ఇంటర్నెట్ లేదు అడిగి తెలిసిపోతుంది. అంత ఎక్స్ట్రాలు చేసేవరా నువ్వు? ఎక్స్ట్రా చేస్తాను నా దగ్గర ఊరుకుంటుంటే. రిపేర్ చేసుకున్నాం. మనం పోకర్ MP40 ఉంటే బాగుంది. డబల్ డ్యామేజ్ సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ అన్నది భలే పడుతుంది. చెప్తున్నాను కదా పెద్ద ఎదవ తెలుస్తుంది కదా నేను చూస్తుంటేనే.
సరే గేమ్ అప్ చేద్దాం, ట్రై చేద్దాం గేమ్ అప్ చేయడానికి. నీ మూమెంట్స్ కూడా నేను ఇవ్వలేనా? ఓకే, ఇది పెడదాం. చుట్టూ ఆడాలి ఇప్పుడు. ఈ మ్యాచ్ చాలా నీట్గా ఆడాలి. పైకి వెళ్ళిపోతాను నేను, పైకి వెళ్ళిపోయి ఆడుతా. వెయిట్ నేను చూస్తావు ఇలాగా. రా 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 పెట్టేస్తున్నట్టు దమ్ముంటే రా నువ్వు. అయ్యయ్యో గట్టిగా ఇచ్చేసాడు. ఏ బాట్గా ఆరా, ఏ బాట్. కొట్టాడు అసలు అక్కడి నుంచి. నేను 83 దింపాను, ముందు ఒక 34 అని దింపాను. అయితే ఇంకా చాలా గైస్ ఈరోజు వీడియో అంతే. బాయ్ బాయ్.